హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రజెంట్ ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్. ఈ నోటిఫికేషన్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా మెన్షన్ చేసిన డేట్ ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేటు మే 7న మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వాళ్ళు క్లియర్గా క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన నోటీస్లో మెన్షన్ చేయడమే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈరోజు మే 7వ తారీఖే యాక్చువల్గా ఎస్ఎస్సి వాళ్ళు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా నైట్ 9:30, 10 ఆ టైంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఈరోజు నైట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ అయితే 9:30, 10 ఆ టైంలో రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే అంటే ఈరోజు రాకపోయి ఉంటే మళ్ళీ ఎప్పుడు రావచ్చు అంటే కొంచెం సమ్ డిలే అవ్వచ్చండి. అర్థమైందా? అంటే ఎక్కువ డిలే అయితే ఏముండదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎస్ఎస్సి సిపిఓ కావచ్చు, ఫేస్ట్ వాలో కావచ్చు, జేఈ కావచ్చు, ఇప్పుడు వరకు కొత్తగా సంవత్సరం 2024 వచ్చిన తర్వాత ఈ 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు కదా. ఈ 4 నోటిఫికేషన్స్ మీరు గమనించినట్టయితే వాళ్ళు ఇచ్చిన మెన్షన్ చేసిన డేట్కి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అర్థమైందా? ఒకటి 1 మంత్ డిలే చేశారు, ఒకటి 15 days డిలే చేశారు, ఒకటి ఏంటంటే 1 week డిలే చేశారు. ఇలా డిలే చేసుకుంటూ ఇచ్చారు నోటిఫికేషన్ అయితే. సో 100% నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా, మిమ్మల్ని ఎటువంటి డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ అయితే ఉంది, మ్యాక్సిమం ఈరోజు వస్తుంది. ఎనీ టెక్నికల్ ఇష్యూస్ నోటిఫికేషన్ ఈరోజు డిలే అయితే కనుక అతి త్వరలోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకనంటే చాలామంది అయితే మళ్ళీ అడుగుతారు, ఓకే ఈరోజు రాకపోతే బ్రదర్ ఏంటి నోటిఫికేషన్ ఈరోజు వస్తుందని మెన్షన్ చేశారు కదా వాళ్ళు, ఏంటి రాలేదు, ఎన్ని రీజన్స్ అంటారు. సో మీకు ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసమే వీడియో చేయడమే జరిగింది. 100% నోటిఫికేషన్ డిలే అయినా కాస్తో కూస్తో లేట్గానే వస్తుంది. 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అన్నది మాత్రమే మీరు చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి జూలై, ఆగస్టులో కండక్ట్ చేస్తామని వాళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగింది ఎగ్జామ్ నోటీస్లో. అంటే జూలై, ఆగస్టు అని చెప్పారు. పర్టికులర్గా ఏ డేట్స్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనేది మెన్షన్ చేయలేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించి ఆ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. అంటే పర్టికులర్గా జూలై, ఆగస్ట్ మంత్లో మేము ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారండి. అది అతి త్వరలోనే. నాకు తెలిసి ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి జూలై 12తో క్లోజ్ అయిపోతుంది టైర్ 1. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్లాన్ చేస్తారు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేది. సో దానికి సంబంధించి అతి త్వరలోనే నోటీస్ కూడా రిలీజ్ చేస్తారు. సో డోంట్ వరీ, మీకైతే ఎటువంటి రీజన్స్ వల్ల మీకు పోస్ట్ పోన్ అయితే అవ్వదు ఎగ్జాము. జూలై, ఆగస్టులోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, ఎందుకనంటే మొన్నటిదాకా సిపిఓ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఫేస్ట్ వాల్వ్ కావచ్చు, ఇవేంటంటే డిలే చేయడానికి కారణం ఏంటంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల డిలే చేశారు. బట్ మీకు వచ్చేటప్పటికి అటువంటి ఎలక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు. సో మీకైతే జూలై, ఆగస్టులో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్కి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్ పెడదాం అన్నది అయితే ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించి కూడా అతి త్వరలోనే నోటీస్ అనేది రిలీజ్ చేసి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మంచి ప్రభుత్వ ఉద్యోగం, కొంచెం కష్టపడితే ఈజీగా తెచ్చుకునే ఉద్యోగం. మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే నష్టపోయేది మీరే. సో చిన్న ఉద్యోగమే కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, వేరే అదర్ ఎగ్జామ్స్ ఏవైనా రాసుకోవచ్చు మీరు. అర్థమైందా? అంతేగాని మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకోకుండా మీరు పెద్దవాటికి టార్గెట్ పెట్టి మీరు చేయాలి అనుకుంటే కనుక కొంచెం మీరే ఇబ్బంది పడతారు. సో ముందు ఉన్నదాన్ని అవకాశం వినియోగించుకోవాలి. సో కొంచెం కష్టపడితే వచ్చే ఉద్యోగాల లిస్టులో ఇది కూడా ఉంది, ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ అనేది. సో ఇక మీ ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే ఎంటీఎస్ అండ్ హవల్దార్కి సంబంధించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అన్నది నేను ఆల్రెడీ క్లారిటీగా వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగింది. ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోయింటే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద ఒక ప్లేలిస్ట్ ఇస్తాను, దాంట్లో మీరైతే చూసుకోవచ్చు మీకు ఏమన్నా డౌట్ ఉన్న వీడియో అయితే. సో ఇదే ఫ్రెండ్స్, మొత్తానికి 100% నోటిఫికేషన్ అయితే ఉంది. మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారనేది చూసుకోండి. మ్యాక్సిమం ఈరోజు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎనీ రీజన్స్ వల్ల డిలే అయితే అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, అంతేగాని క్యాన్సిల్ అయితే చేయరు. సో ఇదే చెప్పాలనుకున్నాను వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.